ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. నమస్తే. ఐబొమ్మ మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తున్నది. ఇమ్మడి రవి ఎవరైతే దాన్ని నిర్వహించిండో తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత చాలా గొప్ప విజయం మేము సాధించినామని సజ్జనారు, మొత్తం అంతా సినీ ప్రముఖులంతా, చిరంజీవి వీళ్ళంతా ఉన్నారు, పెద్ద పెద్ద మొత్తం దేశాన్ని ఉద్ధరించిన ఈ ప్రముఖులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకొకటి తయారైండు ఈ మధ్య, మొత్తం ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఆ ఇమ్మడి రవిని అని మాట్లాడుతున్నారు. ఎవరు? ఐబొమ్మ ప్రైవసీ అనేది ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే, ఖండిస్తున్నారు, తప్పే. కానీ ఆ ప్రైవసీని ఎందుకు జనం ఆ ప్రైవసీ వీడియోలను, సినిమాలను చూస్తున్నారు? సినిమా థియేటర్లకి పోయే పరిస్థితిని కల్పించట్లేదు కాబట్టి. మరి ఇక్కడ తప్పెవరిది? ఎవరిని శిక్షించాలి? సో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో ఆ ఐబొమ్మ మీద విపరీతమైన సానుభూతి వస్తున్నది వాళ్ళకి. అంటే ఒక దొంగకి కూడా జనాలు హీరో లెక్క చూస్తున్నారు. కారణం ఏంటి? ఇది ఎవరు విశ్లేషించుకోవాలి, ఎవరు ఆలోచించాలి? ఇది ఆలోచించకుండా మళ్ళీ వాడిని ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. ఎంత పెద్ద వాడినైనా ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వస్తున్నది? వాడేమన్నా దేశాన్ని వదిలి వెళ్ళిపోయిందా, లేకపోతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిండా, దేశాన్ని మోసం చేసిండా? మీ లెక్క టికెట్ల రేట్లు పెంచుకొని వందల కోట్ల రెమ్యునరేషన్లు తీసుకొని భూములు కొని మొత్తం జనాన్ని మోసం చేస్తున్నారా? రక్తం తాగుతున్నారు కదా జనాన్ని మీరు. అంతకంటే పెద్ద మోసగాడైతే నేనైతే అనుకోవట్లే. మోసగాడే, కానీ మీ అంత మోసగాడైతే నేను అనుకోవట్లే. సి కళ్యాణ్ అని ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాడు ఎన్కౌంటర్ చేసేయాలి అని. సో దాని మీద నా ముందున్న అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు. సో తను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిసిఎస్ పోలీసులకి. వీడెవడు ఎన్కౌంటర్ చేయాలని చెప్పడానికి అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆ కంప్లైంట్. ఓ సోకాల్డ్ నిర్మాత ఇమ్మడి రవి చేసిన పైరసీ వల్ల సినీ పరిశ్రమ వేల కోట్ల నష్టాన్ని చవి చూసిందని, తనను ఎన్కౌంటర్ చేయాలని లేదా సినీ పరిశ్రమ వారెవరికైనా అప్పగిస్తే ఎన్కౌంటర్ చేస్తే సంతోషిస్తానని ప్రకటించడం జీవించే హక్కును ఖచ్చితంగా కాలరాసినట్లే. అసలు సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైన తప్పులు జరిగినట్టు కళామ తల్లిపై ఉన్న గౌరవంతో కాస్త ఓపిక పట్టాలి అంటూ ఆయన తన లెటర్ని, అంటే ఆ కంప్లైంట్ కాపీని సిసిఎస్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ ఏం నమోదైందో తెలియదు, వాళ్ళు చేయరు కదా జనరల్గా, ఎందుకంటే వాళ్ళ వైపునే ఉంటారు పోలీసులు కూడా, రాజ్యం కూడా. నమస్తే అండి. సో ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేశారు? అంటే ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేసినందుక, తప్పు చేసింది కాబట్టి ఎన్కౌంటర్ చేయాలని అంటున్నాడేమో. అసలు వీడేవాడండి ఎన్కౌంటర్ చేయనికే? గొట్టంగాడు. విచిత్రమైన విషయం, నిర్మాత అయితే ఏమైనా కొమ్ములు వస్తాయా? చాలా విచిత్రమైన విషయం, వాళ్ళ కాంపౌండ్లల్లో మీటూలు జరుగుతుంది. కాస్టింగ్ కౌచ్, దానికి పెద్ద విచిత్రమైన పేరు పెట్టారు, కొత్త పేరు, కాస్టింగ్ కౌచ్ అని. కాస్టింగ్ కౌచ్ బయట జరిగితే 376 అది, అంటే యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. మరి వీళ్ళకి ఎందుకు ఫెసిలిటీ? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నప్పుడు మీటూలు ఎందుకు, కాస్టింగ్ కౌచ్లు ఎందుకు? స్ట్రైట్ గా తీసుకుపోయి లోపల పడాక ఎన్ని జీవితాలతోనే ఆడుకుంటున్నారు వీళ్ళు. కృష్ణానగర్ పోదాం పడండి, ఎంతమంది ఆడవాళ్ళు గోడాడుతున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు లైఫ్ లో రోడ్ల మీద పడ్డాయి. ఎవరి వల్ల? ఈ నిర్మాతలే కదా. నేను పింపుల్ అంటున్నాను, నేను వీళ్ళు పింప్స్ ఇంగ్లీష్ లో ఒక మంచి పేరుంది వీళ్ళకు. అటువంటి వీళ్ళు వచ్చి నీతులు చెప్తారు ఆ ప్రజలకు, జనాలకు. అసలు విచిత్రం, కమిషనర్ హౌ హీ ఎంటర్టైన్స్ ద సో కాల్డ్ హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ అలాంగ్ విత్ హిజ్ ప్రెస్ మీట్. విచిత్రం అనిపించింది నాకు. ఇప్పుడు అక్కడ వచ్చిన ఏ హీరో కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ పైరేటెడ్ వర్షన్లు వాడట్లేదా? అంటే వాళ్ళ పర్సనల్ కంప్యూటర్లో పైరేటెడ్ వర్షన్స్ లేవా? వాళ్ళ ఆఫీస్లో ఉన్న కంప్యూటర్స్లో పైరేటెడ్ వర్షన్స్ లేవా? వాళ్ళ ఫోన్లో పైరేటెడ్ వర్షన్స్ లేవా? అదేదో విచిత్రంగా ఎవరో వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అమ్మమ్మలను, నాన్నమ్మలను ఏదో వాళ్ళతో తప్పు చేసినట్టు వాని జీవితకాలం లోపల పెట్టాలి.
ఎన్కౌంటర్ చేసేయాలి. ఎన్కౌంటర్ చేయడం అంటే ప్రాణం తీయడం అంతే. అంటే యు ఆర్ సపోర్టింగ్ ఎన్కౌంటర్. మరి సినిమాలేమో ఎన్కౌంటర్ అని సినిమా పెట్టి పోలీసుల మీద టార్గెట్ చేస్తారు, బయటకు వచ్చి ఇంటర్వ్యూలు అయిపోగానే వీళ్ళతో కూర్చొని అసలు సమోసాల బ్యారల్ చేసుకునేటోడు మీకు అందరికి తెలుసు అనుకుంటా కదా. దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి, దగా ఫ్యామిలీ ఉంది, వాళ్ళ మెయిన్ బిజినెస్ సమోసాలు. ప్రతి సినిమా హాల్లో అమ్మే సమోసాలు వీళ్ళ కన్ఫెక్షనరీలో తయారై రెండు రాష్ట్రాల వ్యాప్తంగా వెళ్తాయి. అటువంటి బిజినెస్ చేస్తాడు. అంటే సమోసాలు బిజినెస్ చేయడానికి నేను తక్కువ చేయట్లేదు, 100% వాళ్ళు పొడగొట్టి కొరకు చేసుకుంటారు. 150 అమ్ముతుంది కదా వాళ్ళు, 10 రూపాయల సమోసా 150. 150 ఏంటి సార్? అసలు మామూలు సినిమా వ్యక్తి సినిమాకు వెళ్తే 5 నుంచి 6 వేల రూపాయలు అవుతుంది టికెట్తో సహా. టికెట్ ఒక ఐమాక్స్కి వెళ్తే 5 టికెట్లు 6 టికెట్లు, బకెట్ల కొద్దీ చిన్న పాప్కార్న్ చిన్నది ఇయ్యరు, ఆ బకెట్ పాప్కార్న్ దానికి 500 600, కూల్ డ్రింక్లు 500 600 పర్ హెడ్. ఈడిసి కొడితే 7 నుంచి 8 వేలు. అందరు మీరు నిన్నటి నుంచి 3 వేలు 4 వేలు అంటున్నారు, 7-8 వేలు అవుతుంది. 7-8 వేలు కానీ సినిమాలకి వెళ్ళి బయటికి రాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా, తెలంగాణలో ఉన్న సినిమా థియేటర్లు అన్ని కూడా వీళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఓనర్ల చేతుల్లో లేవు. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఓనర్లు రిలీజ్ చేసుకునేది, లాభం వచ్చినా నష్టం వచ్చినా వాడే భరించేది. 20-25 సంవత్సరాల క్రితం నా కజిన్ కున్న 2 సినిమా థియేటర్లు నాగర్ కర్నూలులో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో చేతులు ఎత్తేసారు, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇస్తే చాలా అన్నట్టు వీళ్ళ చేతికి అప్పచెప్పారు. హ్యాపీగా వాళ్ళు కూడా ఏదో నడిచిపోతుంది, ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. ఇంతకుముందు ఏమో వాళ్ళకి సామాన్యులు వెళ్ళే థియేటర్స్ లాగా ఇప్పుడు మొత్తం మల్టీప్లెక్స్ వేసి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేశారు కదా. అక్కడ కుర్చీలు ఏంటివి, అక్కడ జరిగే తతంగం ఏంటిది, మొత్తం వాళ్ళకి సినిమా ఓనర్ హాల్ ఓనర్కి ఏం సంబంధం ఉండదు, మొత్తం వీళ్ళే మాఫియా నడుపుతారు. అక్కడ కూడా అక్కడ ఏమి అమ్మాలి, కూల్ డ్రింక్స్ ఏమి అమ్మాలి, అసలు ఎవడుంది వీడు. సినిమా హాల్కి పోతే అదేమన్నా ప్రత్యేక ప్రపంచమా? అదేం కాదు కదా, కలెక్టర్ చేతుల్లో ఉంటుంది కదా, కలెక్టర్ కదా పర్మిషన్ ఇవ్వాల్సింది, ఆర్డీఓనే కదా పర్మిషన్ ఇవ్వాల్సింది, ఆర్డీఓనే కదా చూడాల్సింది. మరి వీళ్ళు ఎందుకు ప్రత్యేక రాజ్యాంగం ఎందుకు నడుపుతున్నారు థియేటర్లల్లో? ఇన్ని మిస్టేక్స్ చేసుకుంటూ అసలు చిన్న నిర్మాతలను సినిమాలో బయటికి రాణిస్తున్నారా? ఈ 4 కాంపౌండ్ల నుంచి వచ్చిన గేదెలు, బర్రెలు, ఆవులు అవి మాత్రమే, ఈ 4గే వాడు ఎటువంటి ముఖం వేసుకొని చేసినా మనమే భరించాలి. వాడు అవసరం ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మళ్ళీ ఆల్ ఇండియా బర్రెల సంఘం, బర్రె హీరో సంఘం అభిమాని అధ్యక్షుని కొడుకును కూడా సినిమా తీయనియరు, వాడు రానియడు. ఇంత విచిత్రమైన అభిమానం, వాడు ఇంట్లో ఉన్న అమ్మ కుస్తెలమ్మి కూడా సినిమాలో పోతాడు, వాడిని ఫోటోకి పాలాభిషేకం చేస్తాడు, దండేస్తాడు, వాడిని దరిద్రం అంతా అక్కడ ఎలగొక్కుంటాడు. అయినా వాని కొడుకు కనీసం వాడినన్నా రానిస్తారా సార్? ఆల్ ఇండియా తొక్కల సంఘం అభిమాన సంఘం హీరో ఆయన అధ్యక్షుడినైనా ఒక్క సినిమాలన్నా తీసుకున్నారా? మరి ఎందుకు అభిమానులు ఇంత పొలవమని పోతున్నారు? పొలవమని పోవడం కాదు, ఏదో వాళ్ళు సాయంత్రానికి రిలాక్స్ అవుదామని ఒక 90%, ఇంకా విచిత్రమైన వీరాభిమానం ఉన్న 10%. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేసుకుంటూ అసలు అది ఐబొమ్మ అనేది ఏదో పెద్ద అంతర్జాతీయ క్రైమే అనుకుందాం. అజ్యూమింగ్ ఫర్ ఎ వైల్ హీఈస్ రిసైడింగ్ ఇన్ కరేబియన్ ఐలాండ్స్. నీకెట్లా ఉంది అధికారం? సిసిఎస్కే ఉంది, సిబిఐ గదియాల్సింది. వీఆర్ అప్రోచింగ్ సిబిఐ. అంటే ఇళ్ళలు దాటింది, 100 కోట్ల 1000 కోట్లు అంటున్నారు, ఇప్పటికే 22,000 కోట్లు అని నిన్న ఎవరో అన్నారు. 22,000 కోట్లు, 22 అజ్యూమింగ్ ఫర్ ఎ వైల్ అన్ని సినిమాలు 22,000 సినిమాలేమో ఆయన హార్డ్ డిస్క్ లో ఉన్నాయన్నారు. మరి నీ సినిమాకి ఎంత నష్టం జరిగింది? నీ సినిమాకు ఆన్లైన్ లో ఇంత నష్టం జరిగితే వాస్తవంగా నీ సినిమా కలెక్షన్ ఏంది? మరి అంత నష్టాలు ఉండాలిగా. నష్టాలు ఇప్పుడు హీరోలంతా బికార్ ఆన్లైన్ లో ఒక 100 కోట్లు 2 కోట్లు వసూలు చేసిన 2 కోట్లు వసూలు చేసిందా అనుకుందాం ఆ సినిమా, 2 కోట్లు లాభపడ్డాడు అనుకుందాం ఆ వెబ్సైట్ ఐబొమ్మ. మరి నువ్వు ఎన్ని కోట్లు వసూలు చేసినావు వాస్తవంగా? దానికి ట్యాక్స్ కట్టినవా? Who is to approach the court with clean hands? కంప్లైంట్ కదా క్లీన్ ఉండాల్సింది. ఈ నిర్మాతలు మరి ప్రొడ్యూసర్లు, సోకాల్డ్ యాక్టర్లు, వీళ్ళు నాకు తెలిసినంత వరకు గౌరవ ఎన్టీఆర్ గారు 100 రూపాయలకు విజయ సంస్థ దగ్గర పనిచేసింది నెల జీతానికి. మరి వాళ్ళకి కదా రాయితీ ఇవ్వాల్సింది, వీళ్ళకి ఎందుకు రాయితీలు ఇస్తున్నారు? 100 కోట్లు ఎస్టేట్లు, జూబ్లీ హిల్స్ లో ఆకాశ హర్మ్యాలు, మల్టీప్లెక్స్లు అన్ని సొంతంగా హీరోలవే, వేరే ఎవరిని బతకనిచ్చేటట్టు లేదు. హైదరాబాద్ లో ఎవడైనా మాల్ కడితే హీరో అన్న కట్టాలి. ప్రతి హీరోకి హైదరాబాద్ లో ఒక మాల్ ఉంది, మహేష్ బాబుకి ఒకటి ఉంది, రవితేజ. నీతులు చెప్పాలంటే కనీసం వాళ్ళు పాటించాలి కదా. ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన నీతులు ఎందుకు పాటించడం అంటే ఆదర్శంగా ఉన్నాడు నాగేశ్వరరావు, కొద్ది గొప్ప ఆదర్శంగా. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు సోకాల్డ్ ఈ మొత్తవర్లంతా ప్రెస్ మీట్ పెట్టారు కదా, దాంట్లో ఎవరన్నా ఈ సినిమా ద్వారా నష్టపోయి బికార్నే రోడ్డు మీద పడ్డా అన్న ఒకరు చూపించాను. అది కదా సార్ నేనేమంటున్నా అంటే, వీళ్ళు చిన్న సినిమాని బతకనీయకపోవడం వల్ల
రోడ్డు మీద పడ్డారు. యూ షుడ్ బి హానర్డ్. ఒక హీరోగా నేను కూడా అభిమాని, ఒక నాగార్జున లాంటి వాళ్ళకు నేను కూడా అభిమానిని. కానీ నాకేం వ్యక్తిగత శత్రుత్వం లేదు. అంతే. కానీ నువ్వు నీ సినిమాకు 100 కోట్ల రూపాయలు ఆడినప్పుడు నువ్వు 100 కోట్లకు ట్యాక్స్ కట్టినావా? ఫస్ట్ నీకు ఎగ్జెంప్షన్ ఉంది. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉన్న తర్వాత వచ్చిన ఇన్కమ్ కు నువ్వు ట్యాక్స్ కట్టినావా? ఐఎమ్ ఆస్కింగ్ నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, హూ ఎవర్ దే మే బి, నీ పర్సనల్ మొబైల్లో పైరేటెడ్ వర్షన్ ఉందా లేదా? అంతే. నీ పర్సనల్ కంప్యూటర్లో పైరేటెడ్ వర్షన్ ఉందా లేదా? అయినప్పుడు మరి వీళ్ళని ఎందుకు ఇంత విచిత్రంగా చూపించడం? నువ్వేదో దైవాంశ సంభూతుడు అయినట్టు, నువ్వు ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, నీకు అమ్మనే లేనట్టు, డైరెక్ట్ పద్మనాభుని బొడ్డు నుంచి ఊడిపడినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వు అట్లా మాట్లాడాలి అంటే నువ్వు అట్లా ఉండాలి. వాళ్ళు ఏమంటారు, ఏదేమైనా మేము కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే ఇట్లాంటి ప్రైవసీ ఏమంటారు దీన్ని, పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. దీని వెనకాల పెద్ద శ్రమ ఉన్నది, దీని వెనకాల వందల మంది కార్మికుల శ్రమ ఉన్నది, వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి అంటున్నారు. మరి క్రైమ్ జరిగింది కదా, క్రైమ్ లాగా చూడాలి కదా అని అంటే సరే 22,000 కోట్లు అంటున్నారు కదా, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి 1000 కోట్ల 2,000 కోట్ల కన్ఫెస్కేట్ చేపిద్దాం, ఆ కార్మికులకు ఇస్తారా? ఇప్పుడు వీళ్ళు తిన్నారు కదా, లాభాల్లోనే ఉన్నారు కదా. మీరు అన్నట్టు ఎవరు రోడ్డు మీద అడక తినట్లేదు కదా, రోడ్డు మీద ఎవడు ఎత్తుక తినట్లేదు కదా. ఏ హీరో కూడా ఏ హీరోకి సంబంధించిన గతంలో వైభవంగా ఉండి ఒక 2 దశాబ్దాల కింద, 1 దశాబ్దం కింద వైభవంగా ఉండి ఈ రోజు ఏడన్నా బెగ్గింగ్ చేస్తున్నాడు ఎవడన్నా, వానికి ఇద్దాం. లేదు అంటే కృష్ణానగర్లో ఉన్న కార్మికులకు ఇద్దామా? ఒప్పుకుంటారా వాళ్ళు? అంటే నువ్వేమో నీ ఫోన్లో నీ పర్సనల్ కంప్యూటర్లో పైరేటెడ్ వర్షన్ వాడచ్చు, నీ మూవీకి సంబంధించింది వచ్చే వాళ్ళకి ఇంత వైల్డ్గా రియాక్ట్ కావడం, అంత మీరందరూ వచ్చి కూర్చొని అదేదో సెలబ్రిటీలతో ఆయన కమిషనర్కి ఒక అవకాశం ఉంటే కూర్చోవచ్చు. నీవు కావాలనుకుంటే వాళ్ళందరూ నీ ముందు కూర్చుంటారు. వాస్తవం అది. వాళ్ళు చేసే తప్పులకు కమిషనరే యాక్షన్ తీసుకోవచ్చు, కానీ పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. అసలు ఈ కేసులు ఏం నిలబడే అవకాశం తన మీద, అంటే ఈ పైరసీ అన్నది ఇప్పుడు స్ట్రైట్ నేను అదే చెప్తున్నాను. ఈడీ కూడా కంప్లైంట్ షుడ్ అప్రోచ్ ద కోర్ట్ విత్ క్లీన్ హ్యాండ్స్. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే, లేకపోతే అక్యూజ్ బాగా లాభపడతాడు. నువ్వు ఏ సినిమా తీసినావు, ఏ సినిమా నీ పేరు మీద ఉంది, ఏ సినిమా రిలీజ్ చేసినావు, ఏ సినిమాకి ఆన్లైన్ లో ఇంత నష్టం వచ్చింది, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. నువ్వే కదా చెప్పాల్సింది, కంప్లైంటే చెప్పాలా. కంప్లైంట్ డిఫాక్టో కంప్లైంట్ తరఫున కంప్లైంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. నేను అదే అడుగుతున్నా. ఈ హీరోలు, ఈ డైరెక్టర్లు ఏం పొడిచిండ్రని, ఏడ ట్యాక్సులు కట్టినరని, ఎంత ట్యాక్సులు కట్టినరని, ఎంత ఇన్కమ్ వచ్చింది మీకు ఒక సినిమాకు, ఆ సినిమాకి ఎంత నష్టం జరిగింది ఆన్లైన్ వల్ల అనేది ఎవరు చూపించాల్సింది, ఎస్టాబ్లిష్ చేయాల్సింది, డెమాన్స్ట్రేట్ చేయాల్సింది మీరే కదా. చేయండి. లెటస్ కమ్ టు ఇదంతా మాట్లాడడానికి బాగానే ఉంటుంది. టెక్నికల్ గా వాడు దొరికిండు, అవతల ఉన్నాడు, వీళ్ళు దొరకడానికి అవకాశం లేదు. 100% ఉంది. ఎందుకు లేదు? అదే చెప్తున్నా నేను. 22,000 కోట్ల నష్టం అయింది అంటే ఏ సినిమాకి ఎంత అయింది అంటే చెప్పాలి కిందే కదా, కోర్టుకు చెప్పాల్సిందే కదా. నేను మీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్. మేము ఒక 5-6 మంది అడ్వకేట్లం వస్తాం, సినిమా ఇండస్ట్రీ నుంచి రమ్మని ఇది చెప్పమనండి. ఎంత మీ సినిమా, ఏ సినిమాకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టినరు, ఒకవేళ ఆన్లైన్లో మీరు నష్టపోయిన రైట్స్ వల్ల, ఇప్పుడు ఇమ్మడి రవి వల్ల మీకెంత నష్టం వచ్చిందో మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రవికి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టాం, అది కూడా పెద్ద క్రైమ్ అవుతుందనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలో మీరే కదా ప్రూవ్ చేయాల్సింది. ఎట్లా అసలు నీ సినిమాను ఎవరు డబ్ చేసిండ్రు, ఎవరు మ్యానిపులేట్ చేసిండ్రు, ఎవరు ఆన్లైన్ లో పెట్టినరు, ఇవన్నీ కూడా రావాలి. ఒక్క వ్యక్తి అయితే చేయలేడు కదా. ఆ సిస్టమ్ పట్టుకోండి, తప్పే లేదు. కానీ మీరు కూడా మీ దాంట్లోకి వెళ్ళి పైరేటెడ్ వర్షన్స్ ని తీసేయండి. అంతే. మీ పర్సనల్ మొబైల్, మీ పర్సనల్ ల్యాప్టాప్, మీ పర్సనల్ కంప్యూటర్లల్లో పైరేటెడ్ వర్షన్లు లేవని ఎవరైనా అండర్టేకింగ్ ఇవ్వగలుగుతారా? ప్రతి ఒక్కరి సిస్టంలో. మరి పైరసీ నువ్వు చేసుకుంటూ వేరే పెద్ద తప్పు చేసినట్టు 100% తప్పు అని చెప్తూనే ఉన్నాం. మేము సమర్థించట్లేదు, తప్పును సమర్థించట్లేదు. కానీ ఫస్ట్ నువ్వు ఆదర్శంగా ఉండాలి. ఇంతమంది యువతరానికి ఎవరైనా హీరోలు వేసుకున్న బట్టలు. ఇంకొకటి, పబ్లిక్ లో ఇక్కడ లేని సింపతి వస్తుంది. అంటే అది తప్పు చేసిన వాడికే సింపతి దొరుకుతున్నది. అంటే వీళ్ళ మీద ఎంత కోపం ఉందో చూడండి జనాలకి. సార్, సినిమా స్టార్టింగ్ నుంచే కథ ఎవడదో ఉంటుంది, ఎవడో ఓవర్టేక్ చేస్తాడు. సినిమా ఎవడదో ఉంటది, ఎవడో కష్టపడి 90% సినిమా తీస్తాడు. పైసలు ఉన్నాయని చెప్పి కాంపౌండ్ వాల్స్ టేక్ ఓవర్ చేస్తాయి. ఆ సినిమా అంతవరకు షూట్ చేసిన రీల్స్ అన్ని డ్యామేజ్ చేస్తారు, డిస్ట్రాయ్ చేస్తారు. కొత్తగా ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొచ్చుకున్న మొఖాన్ని తీసుకొచ్చి మనం ముందర పెడతారు, మనం భరించాలి. దానికి మళ్ళీ పోయి అందరు కలిసి అయ్యా అబ్బా అని చెప్పి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కి రాయితీలు తెచ్చుకుంటారు. మాకు సినిమా ఇండస్ట్రీకి, లేదంటే మేము ఆంధ్ర పోతాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు.
ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని వందల ఎకరాలు ఎస్టేట్లు వీళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని. అరే ఇప్పుడు ఆ దగ్గుబాటి సురేష్ బాబు గోపన్పల్లిలో పేదలు భూములు ప్లాటింగ్ అయిన భూమిని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి వెంకటేష్ ఈయన అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళని నరకం చూపిస్తున్నారు. వాళ్ళు అంతెందుకు ఇంత దొంగలు వీళ్ళు. గత ప్రభుత్వంలో ఏదో ఎమ్మెల్యే హౌసింగ్ సొసైటీలో చిరంజీవి కూడా కబ్జా ఉన్నదని మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. కార్మికులకు కరెక్ట్ కట్టిన చిత్రపురి కాలనీ 5,000 కోట్లు మరి ఎందుకు మాట్లాడారు? 4,000 కోట్లు కదా, 5,000 కోట్ల ఫ్రాడ్ అది. ఇప్పుడు కడుపుకు తిండి లేక కన్న కష్టాలు పడి యాక్టర్లుగా వాళ్ళు ఏదో ప్యాషన్ కొరకు బతుకుతున్న కుటుంబాలను ఆ బతుకులకు ప్రభుత్వం ఒక చేయూత కల్పించి చిత్రపురి కాలనీ లేఅవుట్ ఇస్తే దాంట్లో 100 కోట్లు అమ్ముకుంటున్నారు. జూబ్లీ హిల్స్ అదేంది సొసైటీ, అది ఫ్రాడే కదా. అన్ని ఫ్రాడ్లే. ఇష్టం వచ్చినట్టు సొసైటీలు పెట్టడం, సొసైటీ చైర్మన్ సెక్రటరీ ఇమ్మడి రవి చేసిన క్రైమ్ కంటే వీళ్ళది 100 రెట్ల క్రైమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 1% కూడా కాదు. ఇమ్మడి రవి చేసింది సమర్థించట్లేదు. ఇమ్మడి రవిని యావజీవ కారాగార శిక్ష చేసినప్పుడు వీళ్ళకి కూడా యావజీవ కారాగార శిక్ష పడాల్సిందే కదా. ఎవరినో కాదు ఉద్ధరించమంటుంది. మీ సినిమాల కొరకు పనిచేసిన చిన్న చిన్న బతుకులు చిత్రపురి కాలంలో వాళ్ళకి న్యాయం చేయడానికి ముందరికి వస్తారేమో చూద్దాం. అవకాశం ఏం డిమాండ్ చేసినారు. దీంతో పాటు ఆర్పిఐడి రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ డ్యూ కూడా చేయడం జరిగింది. నాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు, అసలు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. బలవంతంగా అక్కడ డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ ఆర్పిఐడి ఆధారం కొరకు ఆర్పిఐడి చేస్తున్నా, సిబిఐ కూడా ఫిర్యాదు చేస్తున్నా. ఎందుకంటే ఎల్ఎల్ దాటిపోయింది. ఇది వెస్టిండీస్ కి పోవడానికి సిసిఎస్ కి అధికారం ఉందా? లేదు కదా. వెస్టిండీస్ పోవాలంటే సిబిఐ పోవాలి. కరేబియన్ ఐలాండ్స్ అంటే వెస్టిండీసే. వెస్టిండీసే కాదు, నువ్వు పక్కల బంగ్లాదేశ్ పోనీకి కూడా నీకు అధికారం లేదు. కాబట్టి బంగ్లాదేశ్, నేపాల్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎంటర్ అయింది కాబట్టి ఇది ఓన్లీ మనీ లాండరింగ్ జాతీయ స్థాయికి పోయింది, ఆటోమేటిక్ గా ఇంటర్నేషనల్ స్థాయి. ఇది ఇంటర్నేషనల్ స్థాయి కేసు కాబట్టి సిసిఎస్ వాళ్ళకి ఏం అధికారం లేదు. మీ అంచనా ఏంది? ఇది ఎక్కడ దాకా పోయి ఆగుతుంది? అసలు ముందుకు పడుతుందా? ఇది అయ్యే అవకాశం ఉందా? మొత్తం మీద అయితే కష్టం. ఎందుకంటే ఐసోలేట్ చేసి ఒక్కొక్క సినిమాకి ఎంత జరిగింది అనేది నేనే ఇంతకుముందు అడిగాను కదా, ఎంత నష్టం జరిగింది అనేది హూ ఇస్ టు ఎస్టాబ్లిష్. ఎవరంతలకు వాళ్ళు ఏదో ప్రొడ్యూసర్ గిల్డ్ ఇచ్చి ఒక ఏజెంట్ను పెట్టి ఆయనతో కంప్లైంట్ ఇప్పించినంత మాత్రం కుదరదు కదా. ఏ సినిమా ఎంత నష్టం వచ్చింది అనేది ఎవరు చెప్పాలా? చెప్పినప్పుడు నీకు సినిమా ఎంత వసూలు చేసింది, ఎంత ట్యాక్స్ కట్టింది కూడా నువ్వు చెప్పాలి. అదే నేను చేయమన్నది. సిసిఎస్కి ఇవ్వాల్సిన కారణం ఏంటంటే సిసిఎస్ దగ్గరనే ఉన్నారు వీళ్ళు దొంగలందరూ. దొంగలంతా ఇప్పుడు మేకప్ వేసుకొని వచ్చి నిలబడ్డారు. నువ్వు మేకప్ వేసుకొచ్చిన దొంగను పట్టుకోవాల్సింది నువ్వే. ఆయన ఎంత ఎగ్గొట్టిండు అనేది మీకు కాన్ఫిడెన్స్ అధికారం ఉంది. రాష్ట్ర స్థాయిలో ఎంతవరకు జరిగిందో నష్టం తీసి చెప్పండి ముఖ్యమంత్రి గారికి. ఏమన్నా ఖజానాకు పైసలు వస్తాయంటే వద్దంటారా గవర్నమెంట్? ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సి కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద క్రైమ్ చేసినా నువ్వు ఎన్కౌంటర్ చేయాలి అని హక్కు, జీవించే హక్కుని నువ్వు కాలరాయడానికి అనడానికి ఏం లేదు. కోర్టులు ఉన్నాయి, కోర్టు డిసైడ్ చేస్తాయి. ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. తప్పు జరిగింది అని కోర్టు భావిస్తే కోర్టు శిక్ష చేస్తుంది. యావజ్జీవ కారాగార శిక్ష కాకపోతే ఉరి శిక్ష చేస్తుంది. కానీ నువ్వెవడు మాట్లాడడానికి? నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే సి కళ్యాణ్ ఎవడైతే చిత్రపురి కాలనీలో 5,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడో వాడిని ఉరిదీయండి, ఎన్కౌంటర్ చేయండి అని మాట్లాడడానికి దమ్ముంటే. గోపన్పల్లిలో భూములు కబ్జాలు పెట్టిన దగ్గుబాటి ఫ్యామిలీని ఉరిదీయండి అని అంటావా, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేయమంటావా? దాన్ని డిమాండ్ చేయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కబ్జాలు చేసిన ఈ పెద్ద పెద్ద హీరోలు ఎవరో వాళ్ళ గురించి మాట్లాడు. డక్కన్ కిచెన్ నందకుమార్ హోటల్ని కూలగొట్టిన దగ్గుబాటి వెంకటేష్ గురించి, రాణా గురించి, వాళ్ళ గురించి మాట్లాడు. సో ఇదంతా ఒక పెద్ద డ్రామా ఇదంతా. సో ప్రజల్లో రవి మీద ఇంత సానుభూతి వ్యక్తం కావడానికి కారణం ఏంటి అంటే, తప్పు చేసినా కూడా యువతల దొంగలు, పెద్ద దొంగలు ఉన్నారు కాబట్టి. పెద్ద దొంగ, చిన్న దొంగ ఇద్దరు దొంగలే, కాకపోతే పెద్ద దొంగని ప్రజలు దొంగ కింద చూస్తున్నారు. ఇది గమనించాలి. ఆత్మ పరిశీలన చేసుకొని ఈ విషయాన్ని ఒక ప్రక్షాళన దిశగా ముందుకు తీసుకెళ్ళలేకపోతే మీ వైపున ఎవడు ఉండడు కూడా. తెలంగాణ సమాజం అయితే అసలే ఉండదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.